హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ద ఎంబీఏ రియల్టర్. మీరు ద బెస్ట్ ప్రాపర్టీస్ని కొనాలనుకున్నా లేదా మీ ప్రాపర్టీని అమ్మాలనుకున్నా మా ఛానల్లో ప్రమోట్ చేయండి. బికాజ్ వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ సేల్స్ అండ్ ప్రమోషన్. కాబట్టి ఈరోజు మరొక బెస్ట్ ప్రాపర్టీని మీకు పరిచయం చేస్తున్నాము. నేను చెప్పడం కంటే మంత్రి శ్రీధరబాబు గారు అలాగే మంత్రి పొంగులేటి గారు చెబుతారు, వినండి. హైదరాబాద్ విజయవాడకు పోయే లేన్ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్న సందర్భంలో దాంతోపాటు రేపు మేము పరిశ్రమలకు సంబంధించి వారి ఎగుమతులకు సంబంధించి ఒక డ్రై పోర్ట్ కూడా అతి త్వరలో ఏర్పాటు చేయబోతాం. అక్కడ ఆ క్రమంలో పరిశ్రమలు వస్తాయి, అక్కడ ఉన్న పరిశ్రమల వాతావరణం మార్పు వస్తుంది, అనేక పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని కూడా ముందుకు పెట్టి పెద్ద ఎత్తున అటువైపు కూడా పరిశ్రమ అభివృద్ధిని చేయటం మా లక్ష్యంగా ముందుకెళ్తాం. ప్రత్యేకించి అక్కడ వారికి కావాల్సిన సాఫ్ట్వేర్ రంగానికి కావాల్సిన కనీస వసతులు కల్పించే బాధ్యతలో అన్నీ కల్పిస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో కొత్తగా వచ్చే ఐటీ పరిశ్రమలను కూడా మరి అన్ని దిక్కుల్లా వారి విస్తరణ చేయాలని కోరుతా ఉన్నాం. ఆ విస్తరణ చేస్తున్నాం. వారికి కావాల్సిన సదుపాయాలు కలిగించే కార్యక్రమంలో ప్రధానంగా విజయవాడ నుంచి మన తెలంగాణ కలిపే హైవేకి సంబంధించి అక్కడ ఉన్న అన్ని సదుపాయాలు కల్పిస్తే అక్కడ కూడా పరిశ్రమాభివృద్ధి జరుగుతుందని అన్ని సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం, ఆహ్వానిస్తా ఉన్నాం. అడ్వాంటేజ్ ఏంటంటే యూజ్ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. దాంతోపాటు ఫౌండేషన్స్ వైజు వాటర్ వైజు అనేక ఫెసిలిటీస్ అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆ రోడ్డుతో పాటు హైదరాబాదు మిగతా ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ని ఈ ప్రభుత్వం తేబోతుంది, తెచ్చి చూపిస్తుంది. బెల్లం ఉన్న చుట్టూనే ఈగలు వస్తాయి, పదవులు ఉన్న దగ్గరకే రాజకీయ నాయకుల దగ్గరకే ప్రజలు వస్తారు. అదే రకంగా అభివృద్ధి ఎక్కడైతే ఉంటారో ఆ అభివృద్ధి ఉన్న ప్రాంతానికే ఇన్వెస్టర్స్ వస్తారు, ప్రజలు వస్తారు. నివసించే వాళ్ళు కూడా ఆ ప్రాంతంలోనే ఎక్కువ మంది నివసించాలని కోరుకుంటారు, ఎందుకంటే అక్కడ రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సేమ్ కాన్సెప్ట్తో విజయవాడ హైవే రాబోయే రోజుల్లో చాలా మంచి భవిష్యత్తు ఉన్న రోడ్డు అది. ఆంధ్ర ప్రాంతానికి కూడా అప్రోచ్ రోడ్డు అది. ఆంధ్రాలో ఇన్వెస్టర్స్ అంతా కూడా ఆ రోడ్డులోనే ఇన్వెస్ట్ చేయాలని ఈనాడు చూస్తున్నారు. ఇవన్నీ విజయవాడ రోడ్డుకి కలిసి వచ్చే అంశం. విన్నారు కదా, విజయవాడ హైవే అనేది చాలా చాలా బాగా డెవలప్ అవుతుంది. అది సరే, కానీ విజయవాడ హైవేలో ది బెస్ట్ ప్రాపర్టీని ఫైండ్ అవుట్ చేయడం ఎలా? దానికి నేనున్నాను కదా. మా ప్రాపర్టీ విజయవాడ హైవేకి కేవలం 50 మీటర్ల దూరంలో ఉంటుంది. మా ప్రాపర్టీ యొక్క కీ ఫీచర్స్ ఏంటి అంటే హెచ్ఎండిఏ అప్రూవల్, రామోజీ ఫిలిం సిటీ, కొత్తగూడెం లాజిస్టిక్ హబ్, మల్కాపురం ఇండస్ట్రియల్ కారిడార్కి అతి చేరువలో ఉంటుంది మన ప్రాజెక్ట్. అలాగే RRRకి ORRకి మధ్యలో ఉంటుంది మన ప్రాజెక్ట్. అన్నిటికీ మించి నేషనల్ హైవేకి కేవలం 50 మీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది. ఇన్ని డెవలప్మెంట్స్కి అతి చేరువలో ఉన్న ప్రాజెక్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? ఎస్, సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫోన్ తీయండి, కాల్ చేయండి, మీ డ్రీమ్ ప్లాట్ని బుక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. మరిన్ని బెస్ట్ ప్రాపర్టీస్ని కొనడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఏ గ్రేట్ రిటర్న్స్. థ్యాంక్ యూ.